మ్యూజిక్ డైరెక్టర్ గారు రమణ గోగుల గురించి అస్సలు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ మనకందించి, ఇప్పటికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన సాంగ్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. అటువంటి రమణ గోగుల గారు సడెన్‌గా కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. అసలు ఉన్నారా? లేరా? హెల్త్ బాగోలేదా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అని ఎంతోమంది అనుకున్నారు. కానీ మంచి కమ్‌బ్యాక్ తోటి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే పిక్చర్ 'వెంకీమామ' సినిమాతోటి మరోసారి బ్యూటిఫుల్ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చారు రమణ గోగుల. రీసెంట్‌గా క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నారు. అవేంటో మనం ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. పవన్ కళ్యాణ్ గారి 'జానీ' సినిమా తీసేటప్పటికి కూడా రమణ గోగుల గారికి జుట్టు ఉండేదట. అయితే తన వైఫ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న తరుణంలోనే ఎవరో చెప్పారట తిరుపతి వెళ్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని. అలా వెళ్ళి వచ్చిన దగ్గర నుంచే తనకు హెల్త్ బాగుందట. తర్వాత నటాషా అనే పాప పుట్టడం, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండడంతో అప్పటి నుండి కూడా ఆ హెయిర్ అలాగే వదిలేసి ఎప్పుడు గుండులోనే ఉంటానని నిశ్చయించుకున్నారట. అంతేకాకుండా తన వైఫ్‌కి ఆ లుకింగ్ బాగా నచ్చడంతో ఆ గుండునే కంటిన్యూ చేస్తున్నాను. ఈ గుండు వెనుక చాలా స్టోరీ ఉంది అంటూ సరదాగా చెప్పుకొచ్చారు రమణ గోగుల. ప్రస్తుతం స్లానీ బ్లాక్ డెక్కర్ ఇంక్‌లో క్లీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపై ఆయన ఫారెన్ నుంచి డైరెక్ట్‌గా ఇండియాలోనే ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారట. అంతేకాదు రమణ గోగుల కూతురు నటాషా కూడా సింగింగ్‌లో తన పెర్ఫార్మెన్స్‌ని చూపిస్తూ ఇప్పుడిప్పుడే ఆలు నేర్చుకుంటుందట వెస్టర్న్ మ్యూజిక్‌లో. ప్రస్తుతం రమణ గోగుల ఫ్యామిలీ ప్రస్తుతం ఇండియాలోనే ఉండడంతో ఫ్యామిలీని చూసుకుంటూ అలాగే మూవీస్ కూడా ఫోకస్ పెట్టేటట్టు ప్లాన్ చేస్తున్నట్లు రమణ గోగుల గారు ఈ ఇంటర్వ్యూ వేదికగా తెలిపారు.